భారతదేశంలో మొట్టమొదటి మసీదు మొఘలుల కాలంలో నిర్మించారని అనుకుంటున్నారా? కానీ నిజం వినగానే మీరు షాక్ అవుతారు. మన దేశంలో మొదటి మసీదు సుమారు 1397 సంవత్సరాల క్రితం క్రీస్తు శకం 629లో నిర్మించబడింది. అంతేకాదు, ఆ మసీదును నిర్మించమని ఆదేశించినది ఒక హిందూ రాజు. కేరళలోని కొడుంగల్లూరులో ఉన్న చైర్మన్ జుమ్మా మాస్క్ మన భారతదేశంలోనే మొదటి మసీదు అని చరిత్ర చెబుతోంది. ఆ సమయంలో కేరళను పాలించిన చైర్మన్ పరుమల్ అనే రాజుకు ఒక వింత కల వచ్చింది. ఆ కల గురించి అరబ్ వ్యాపారులతో మాట్లాడిన తర్వాత ఆయనకు ఇస్లాం ధర్మం పట్ల ఆసక్తి పెరిగింది. మక్కా యాత్రకు వెళ్లే ముందు తన రాజ్యంలో ఉన్న ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి ఒక మసీదు నిర్మించమని ఆదేశించారు. ఆ విధంగా ఈ చారిత్రక మసీదు రూపుదిద్దుకుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయానికి ఏమిటంటే, ఈ మసీదు నిర్మాణం సాధారణ మసీదుల్లా గుమ్మటాలు, మినార్లు లేకుండా కేరళ దేవాలయాల శైలిలో నిర్మించబడింది. ఇక్కడ ఒక నూనె దీపం వందల ఏళ్లుగా నిరంతరం వెలుగుతోంది. ఆ దీపానికి అన్ని మతాల ప్రజలు నూనె సమర్పిస్తారు. ఇది కేవలం ఒక మసీదు కథ కాదు, భారతదేశంలో మత సామరస్యం ఎంత గొప్పదో చూపించే చరిత్ర.